కుదరాలా? ఎందుకు కుదరదు? నీకు చెప్పనికి చేత కాకపోతే నే వచ్చి మాట్లాడేదా? కనకం, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. నా ప్రాణాలు తీయడమే టార్గెట్ గా పెట్టుకున్నా. ఏమని పోయి మాట్లాడతావు? నిజం చెప్తావు అంతేనా? చెప్తే వాటా ఇచ్చేస్తారా? ఒకప్పటి బ్రాహ్మణి కాదు కనకం, కోడల్ని నెత్తిన పెట్టుకుంటోంది. కోడల పేరు మీదే బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. అందులో ఎవరికి షేరింగ్లుండవు. అర్థమవుతోందా? గా ముచ్చట్లన్నీ నాకెందుకు చెప్తావు? నాకు కావాల్సింది వాటా. నీ పాటలు పడి నాకిస్తున్నావు గంతే. ఇంకేమన్నావు? గా మృదుల పేరున పెడుతున్నారన్నావు కదా, గాది కూడా జరిగి నీకు వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు కనకం? నువ్వు విన్నదే నేను మాట్లాడినా. రేపు నాకు వాటా వచ్చినాక అది దాని పేరు మీదుంటే నాకు కావలసినప్పుడు నా పేరునుంది నాది అని లొల్లి చేస్తారు కదా. అట్లాంటి కిరికిరేం లేకుండా గా దుకాణం నా పేరున పెట్టాలా? కనకం అంటే బంగారమయ్యా. కంతకన్నా మస్తు పేరు ఏడ దొరికిద్ది? నా పేరున పెట్టేయ్. అర్థమైంది కనకం, నువ్వు నా పరువు రోడ్డున పడేయడానికి డిసైడ్ అయినట్టున్నా. నిజం బయట పెడతా అని బెదిరిస్తున్నావు కదా. తెలిస్తే ఏమవుతుందో తెలుసా? బ్రాహ్మణి నిన్నైనా చంపుతుంది, లేదా నన్ను చంపి తనైనా చేస్తుంది. తెగేదాకా ఏది లాగొద్దు కనకం. ఏంది బెదిరిస్తున్నావా? గంత చేతకందాని లెక్క కనిపిస్తున్నానా నేను నీకు? గీ చెయ్యికి ప్రాణాలు దీసుడే గాని ప్రాణాలిచ్చుడులే. మర్యాదగా ఇస్తే వాటా వస్తది, లేదంటే మొత్తం లాక్కునే పరిస్థితి వస్తది. ఏది మంచిదో నువ్వే నిర్ణయించుకో. చూడు, నువ్వు నీ పెండ్లాం కాళ్లే పడతావో, నీ కోడలి కాళ్లే పట్టి నచ్చ చెప్తావో ఏమన్నా చేసుకో, కానీ నేననుకున్నదే జరగాల. అది కాదు కనకం. అరే, ఇక దీని గురించి మాట్లాడేదేంలే. ఇంకో ముచ్చటుంది, చెప్పాడు దీను. రేపొద్దున్నే కరీంనగర్ పోతున్నా. దారిలో మాంకాళమ్మ గుడి దగ్గర మొక్కు మొక్కినా. రేపు పోయేటప్పుడు తీర్చుకుంటున్నా. నువ్వు కూడా ఉండాలా. నేనా? మొగుంతో కలిసి చెయ్యాల్సిన పూజ. నువ్వుగాక ఎవరొస్తారేంది? అది కాదు కనకం. ఏయ్, గిడప్పానుంది, పెండ్లంగొక్క పట్టుకు తిరుగుతా, మీటింగ్లున్నాయని ఎప్పుడు చెప్పే సోది మాత్రం చెప్పకు. రేపు నువ్వు నాతో వస్తున్నావు, పూజ అయ్యేదాకా నాతోనే ఉంటున్నావు గంతే. అయినా మధ్యలో వచ్చి పోనీకి అదేం పక్కనేవి లేదు, 100 కిలోమీటర్ల పైనే ఉంటది. ఈ మొక్కు తీర్చకపోతే నా పుస్తెలు తెగుతాయట. సంజైనదా? అసలు విషయం చెప్పడం మర్చినా, మల్లికి సంబంధం చూసినాం కదా, వాళ్ళు కూడా ఆడికొస్తుండ్రు. నువ్వైతే తప్పకుండా ఉండాలా. ఏంది? సరే, ఏదో ఒకటి చేసి వస్తాను. కానీ ఆ టెక్స్టైల్ షోరూమ్ విషయం మాత్రం ఇంకోసారి ఆలోచించు కనకం. ముందైతే పొద్దునరా, మళ్ళా మాట్లాడుకుందాం. ఏంది ఆలోచించేది? ఆస్తిలో సగం వాటా కాదు, మొత్తం మీద కన్నేసిన సొంతం చేసుకునేదాకా నిద్రపోయేదేలే.
హాయ్ బంగారం, ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది మృదులా? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదండి. సారీ మృదులా, నువ్వేదో నీ పర్సనల్ విషయాలు ఆలోచిస్తుంటే నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. సారీ. అయ్యో, అదేం లేదు మధు గారు. అయినా సారీ చెప్పడం ఏంటి? మరేం చేయను? నువ్వేదో ఆలోచిస్తున్నావు, అడిగితే చెప్పడం లేదు. అంటే పర్సనల్ విషయమే కదా, మరి డిస్టర్బ్ చేస్తే సారీ చెప్పాలి కదా. ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు? ఏం లేదన్నాను కదా. అదిగో మళ్ళీ ఏం లేదంటున్నావు. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఆ మాత్రం నాకు తెలీదా? ఇంట్లో అంతా బాగానే ఉంది కదా, ఇంకా ఏం ప్రాబ్లం చెప్పు. పోనీ అత్తయ్య మావయ్యల గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఇందాకే మాట్లాడాను, ఊళ్ళో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ ఇల్లు తీసుకోవడానికి కూడా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం, అది అయిపోతుంది. తీసుకో. మృదులా, అసలు ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ మాట్లాడుతున్నా, నీ ఆలోచనలో నువ్వు ఉన్నావంటే అదేదో చాలా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. డిస్టర్బ్ చేసినందుకు సారీ. మధు గారు, సారీ సారీ మధు గారు. నేనేదో ఆలోచనలో ఉండి అంతే, మిమ్మల్ని పట్టించుకోకూడదని కాదు. ఏం చెప్పొద్దు మృదులా, వదిలే. సారీ చెప్తున్నాను కదా. పోనీ గుంజీలు తినా? ఏం అవసరం లేదు, నాకు నిద్ర వస్తుంది, నేను పోయి పడుకుంటాను. గుడ్ నైట్. అరే ఏంటి సారీ చెప్పినా సార్ కరగడం లేదు? లేదు. ఆ? మరి ఏం చేస్తే సార్కి కోపం పోతుందో? ఏం చేసినా పోదు. ఏం చేసినా పోదా? పోదు. ఏం చేసినా పోదా? సారీ. ఇప్పుడు ఓకేనా? ఇదే సరైన టైం. ఏదో కొంచెం ఓకే. ఇంకో సారీనా? సరే. సారీ. ఇప్పుడు ఓకేనా? కొంచెం ఓకే. హా? ఈ టార్చర్ ఏంటి సారు? ఏం చేస్తే కోపం పోతుందో చెప్పొచ్చు కదా. ఏం చెప్పినా చేస్తావా? ముందు చెప్పండి స్వామి. ఈ బ్యాగ్లో డ్రెస్ ఉంది, వేసుకో. డ్రెస్సా? ఆయన ఇప్పుడు డ్రెస్ ఏంటి? హా? అదిగో చిరాకు పడుతున్నావు, కోపం వచ్చేస్తుంది. అదిగో కళ్ళు కూడా ఎరిపెక్కుతున్నాయి చూడు. ఆయన నీకు ఇష్టం లేదు. అయ్యో,
అదేం లేదు మహాప్రభో. ఇప్పుడేంటి, డ్రెస్ వేసుకోవాలి అంతే కదా? ఉమ్, సరే ఇవ్వండి. మోడర్న్ డ్రెస్సా? పిచ్చా మీకు? నేను ఫ్రాక్ వేసుకోవడం ఏంటి? నేను ఇలాంటి వేసుకోను. మరెందుకు ఏం చెప్పినా చేస్తానని బిల్డప్? వదిలే, అయినా నేను బలవంతం చేయను. వదిలే, నేను వెళ్ళి పడుకుంటాను. మధు గారు, నాకు ఇష్టం ఉండవని మీకు తెలుసు కదా, ఎందుకు బలవంతం చేస్తున్నారు? నీకు ఇష్టం లేదు సరే, కానీ నాకిష్టం. నా కోసమైనా చేయవా? సరే, మీకోసం ఈ ఒక్కసారికి మాత్రమే, ఇంకెప్పుడు ఫోర్స్ చేయకూడదు. సరే, అలాగే. కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరే. వావ్, సూపర్ మృదులా. ట్రైన్లో ఉన్నా తెలుసా?
ఐ లవ్ యూ మృదులా. ఐ లవ్ యూ టూ. ఏదో పరధ్యానంలో ఉండి పట్టించుకోనందుకు ఎన్ని పనులు చేయిస్తారా నాతో? మరి ఇంతకు మించి వేరే ఛాన్స్ దొరకదు కదా. అమ్మా, రోమియో జూలియట్ పైకి కనిపించడు గాని బావ దగ్గర చాలా ఐసాలే ఉన్నాయి. అయినా ఈ డ్రెస్లో బావొక్కడే చూస్తే ఏంది మజా? అందరూ చూడాలి కదా. ఏం చేయాలి? చెప్తా. మృదులా, బావా. మాన్సి, మాన్సి, మాన్సి ఎందుకలా అరుస్తుంది మధు గారు? పద వెళ్ళి చూద్దాం. బావా, ఏ మాన్సి, ఏమైంది మాన్సి? మాన్సి ఏమైంది? ఏమైంది మాన్సి? ఏంటా కేకలు? ఏమైంది మాన్సి? ఏమైంది మాన్సి? ఏమైంది మాన్సి? కంగారులో నీ కోడల్ని చూడవేందత్తా? అటు చూడు. ఎందుకమ్మా సిగ్గుపడతావు? ఈ డ్రెస్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అబ్బా ఊరుకోండత్తయ్య, ఇదంతా ఈ కోతి పని. మాన్సి, నన్ను ఇలా బుక్ చేయడానికే కేకలేసావు కదూ? మరి మరి నిన్నిట్లా బావొక్కడే చూస్తే ఎట్లా? ఇంట్లో అందరు చూడాలి కదా. నిన్ను ఏందే ఏందే నన్ను ఏందే నన్ను డ్రెస్ వేసుకోవే బాగుంటావని ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారైనా వేసుకున్నావా? ఇప్పుడు అలంగా వండిలే. అదే బావడిగితే ఎంత చక్కగా వేసుకున్నావు. దానికి నువ్వెందుకు ఏడవడం? వదిన అన్నయ్య కోసం వేసుకుంటే నువ్వు నా కోసం వేసుకో. నిన్నేస్తా. అబ్బో, అవునులే, అమ్మాయిలు ఈ డ్రెస్సులు వేసుకుంటారు, ఆంటీలు కాదు కదా. నన్ను ఆంటీ అంటావా? వద్దు మాన్సీ. వద్దు వద్దను చూసావా, అందరికీ నచ్చింది. ఇంకా చీరలు బంద్, ఓన్లీ డ్రెస్లే. ఓకేనా? సిగ్గులేదు మీకు. మృదుల 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 ఆగు. అత్తయ్య, అదేంటమ్మా డ్రెస్ మార్చి శారీ కట్టావు? డ్రెస్ బానే ఉంది కదా. మీ అబ్బాయి ఏదో ఆట పట్టించడానికి చేస్తే మీరు కూడా ఏంటత్తయ్య? మీరిలా కూర్చోండి, టాబ్లెట్స్ వేసుకోవాలి. కూర్చోండి కూర్చోండి. తీసుకోండి.